Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. ఈ దినాన కీర్తనలు 78, దానిలో 72 వచనాలు ఉన్నాయి. కానీ మొదటి 39 వచనాలపై దృష్టి పెడదాం. మే 24కి చెందినటువంటి వాక్య భాగం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇప్పుడు నేను చేసేటువంటి ప్రార్థన మీరు కంఠస్థం చేసి ఉంటారు. పదే పదే చెప్పినందుకు మరి చాలా అది మామూలుగా అవుతుంది, తయారవుతుంది. అది డేంజర్, ఎప్పుడైనా సరే డేంజర్ అన్నమాట. కానీ దానిలో లోతైనటువంటి అర్థం ఉంది కాబట్టి పదే పదే ఆ ప్రార్థన చేయటం జరుగుతుంది. ఈ వాక్య భాగానికి ఒక టాపిక్, థీమ్, శీర్షిక, హెడ్డింగ్ ఇస్తే అదేమవుతుందంటే, మీకు ఒక మర్మము చెబుతాను, వింటారా? మొదటి 3 వచనాలు చదువుకుందాం. 78వ కీర్తన. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను, దాన్నే నేను మర్మం అన్నాను, నేను తెలియజెప్పేదను. 3, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఓహో, ఇదేనా అని అనొచ్చు. దీనిలో చాలా గూఢార్థం ఉన్నది కాబట్టి దాన్ని మనం చెప్పుకుందాం. ఎప్పుడైనా సరే దయచేసి మీరు ఈ దినానే ఆ 72 వచనాలు చదవండి. 78వ కీర్తన ఆ కీర్తన అంతా చదివితే బాగుంటుంది అన్నమాట. దేవుడు ఏం చేశాడు ఇశ్రాయేలు ఎడల, వాళ్ళు ఏ విధంగా స్పందించారు అనేటువంటి విషయం. పోయినసారి నిన్నే మనం చెప్పుకున్నది ఏంటంటే, ఈ 3 అధ్యాయాలు 75వ కీర్తన, 77వ కీర్తన, 78వ కీర్తన, అవి దేని గురించి అంటే దేవుని యొక్క కార్యాల గురించి చెప్తుంది. ఈ 3 కీర్తనలు కూడాను 3 కోణాల్లో చెప్పబడినాయి కాబట్టి 3 పాఠాలు మనం నేర్చుకోవచ్చు వాటి నుండి. ఈ కీర్తన 78వ కీర్తన, దీని ఆరంభ వచనాల్లో కొన్ని ముందుగా కొంచెము ఆశ్చర్యకరంగా ముందుగా చెప్పినటువంటి ఈ వచనాలు, ముందున్నటువంటి వచనాలు ఆశ్చర్యజనకంగా ఉంటున్నవి. ఆసాపు చదవర్లకు ఇది ఆయన మాట్లాడుతున్నాడా, చదువుతున్నాడా, లేకపోతే పాట పాడుతున్నాడా? కీర్తన కదా. ఒక పాట పాడితే ఆయన శ్రోతలకు ఆయన బోధను, ఆయన మాటలను వినుమని ఆయన ఆహ్వానిస్తున్నాడు. వింటారా, వినండి అని. అటు తరువాత నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియచెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యములను, గూఢాలని, మర్మాలని, పూర్వంలో ఉన్నటువంటి వాటిని చెబుతాను అన్నాడు అని ప్రకటిస్తున్నాడు. మనకు ఆశ పెట్టేటట్లు ఈ మాటలు ఉంటున్నవి. ఏం చెప్పబోతున్నాడు అని ఆశని పురికల్పేటువంటి మాటలుగా ఉంటున్నవి. ఏదో ఆశాపు పుట్టకముందు గూఢమైన మాటలు, ఎప్పుడు వినని నూతనమైన మాటలు చెప్పబోతున్నాడని అనిపించేటట్టుగా ఉంటుంది. దాని తర్వాత ఏమంటున్నాడంటే, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను
అని వివరిస్తున్నాడు. ఈ విధంగా నూతనమైన వాటిని, అంతకుముందు గూఢమైన వాటిని ప్రత్యక్షపరబోతున్నాడా, లేక ఇశ్రాయేలుకు సామాన్యంగా తెలిసిన వాటిని కేవలము పునర్వాలోచన చేస్తున్నాడా, రివ్యూ చేస్తున్నాడా, రిసైట్ చేస్తున్నాడా, పదే పదే దాన్ని ధ్యానిస్తూ చెబుతున్నాడా దేవుని యొక్క కార్యాలని. రానున్న క్రొత్త తరం వారికి వీటిని బయలుపరచు ఉద్దేశము ఇప్పుడెందుకు కలిగింది అని మనం ప్రశ్న వేస్తే దానికి చెందినటువంటి 3 విషయాలు, గమనాస్పదమైనటువంటి 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆయన ఉపమానము అంటాడు కదా. ఉపమానము అంటే బైబిల్లో అనేక విధములైన అర్థములు ఉంటాయి ఉపమానం అనే దానికి. ఉపమాన వృత్తాంతం, మరి సువార్తల్లో వింటాం కదా, యేసు ప్రభు ఉపమానాలు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని రాజ్యం గురించినటువంటి ఉపమానం ఒక కథలాగా చెబుతాడు, ఒక వృత్తాంతంలాగా చెబుతాడు. కానీ ఉపమానాన్ని, జ్ఞాన పదాలను కూడా ఉపమానం అంటాం. జ్ఞానం ఇచ్చేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ప్రావర్బ్స్ని కూడా, అలాంటి వాటిని కూడా ఉపమానం అంటాం. సూక్తులు, వాటిని కూడా ఉపమానం అంటాం. ఆ విధంగా అనేక రకాలుగా ఉంటాయి ఉపమానాలు. పద్యరూపంలో జ్ఞానయుక్తమైన పోలికలతో నిండిన ఈ కీర్తనలో ఆయన ఆసాపు చెప్పిన వాటినే ఉపమానం అంటున్నాడు. ఏదైతే చెప్పాడో 78వ కీర్తనలో వాటన్నిటిని ఉపమానంగా ఎంచుతున్నాడు. అంతేగాని మరేమి గూఢార్థమేమీ లేదు. రెండవ విషయం, ఈ కీర్తనలోని విషయాలు కొన్ని పాతవి, కొన్ని క్రొత్తవి. కొన్ని పాతవి, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను అని అంటున్నాడు. మరికొన్ని కొత్తవి ఏంటి? గూఢవాక్యములు, చారిత్రక కీర్తనలుగా ఎంచబడిన వాటిలో ఈ కీర్తన ఒకటి. అది గూఢంగా ఉన్నది, అది నూతనంగా ఉన్నది, అది క్రొత్తవి. అనగా దేవునితో ఆయన ప్రజలు అనుభవించిన వాటిల్లో కొన్నింటిని పునర్వాలోచన చేసుకునేవి, వాటిని గూఢవాక్యాలు అంటున్నాడు. వాటిల్లో ఏంటి? తెగుళ్ళు, ఎర్ర సముద్రము దాటుట, మన్నాతో పోషించుట, మున్నగు వాటితో పాటు నిర్గమము, దానికి సంబంధించిన సంఘటనలు. ఈ సుదీర్ఘమైన కీర్తనకు 72 వచనాలు ఉన్నాయి కదా, సుదీర్ఘమైనటువంటి కీర్తనకు ఇవి కేంద్రంగా ఉంటున్నవి. ఐగుప్తు నుండి వాళ్ళు వచ్చినప్పుడు, నిర్గమం చేసినప్పుడు తెగుళ్ళు, ఎర్ర సముద్రం దాటడం, మన్నాతో మరి అరణ్యంలో పోషించటం దేవుడు, ఇవన్నీ కూడాను, వాటికి సంబంధించిన సంఘటనలన్నీ కూడాను ఈ యొక్క కీర్తనలో కేంద్రంగా ఉంటున్నాయి. దావీదు రాజ్య పరిపాలన వరకు సంభవించిన సంఘటనలు దీనిలో చూస్తున్నాం. ఆ 72 వచనాల్లో ఆయన చెప్పినటువంటి, వివరించినటువంటి దేవుని యొక్క కార్యాలు ఎంతవరకు ఉన్నాయంటే దావీదు మహారాజు కాలం వరకు. అంటే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఆసాపు దావీదు యొక్క సమకాలికుడు, లేకపోతే ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ సంఘటనలు చారిత్రక బేర్ సంఘటనలు, అంటే నాటుగా అంటాం కదా, బేర్. ఓకే, పునర్వాలోచన చేసుకున్నట లేదు. జస్ట్ ఏదో ఒక ఫ్యాక్ట్స్ని ఆయన చెప్పుకుంటూ మననం చేసుకుంటలేదు ఆ సంఘటనని. ఈ విధంగా వర్ణించటాన్ని బట్టి కొన్ని పాఠములు ఆ చరిత్ర నుండి నేర్చుకునే ఉద్దేశంతో
ఇవి వల్లిస్తున్నాడు. వాటిపై దృష్టిని మళ్లించకపోయిన ఎడల ఆ పాఠములు నేర్చుకొనరు. దానిపై కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, వాటిని ధ్యానించాలి. విషాదకరమైన తిరుగుబాటు వైఖరి, దేవునికి పెరిగే తన కోపమును ఆయన అణుచుకొనుట. దేవునికి కూడా కోపం ఉంటుంది. ఆయన ఆ కోపం పెరుగుతున్నప్పుడు ఆయనే అణుచుకుంటాడు. రెలెంట్ అనే మాట ఒకటి ఉంటుంది, పదే పదే తటస్థదన్న గాడ్ రెలెంటెడ్ అని. అంటే ఆ కోపాన్ని కొంచెం వెనక్కి తీసుకుని వాళ్ళ మీద జాలిపడి ఆయన ఆయన రెస్పాన్సివ్గా ఆయన స్పందించేటువంటి తీరుని రెలెంట్ అంటారు. అలాంటిదన్నమాట. ఆ కోపాన్ని అణుచుకుని అనుకున్నట్లుగా ఉంటుందన్నమాట. పదే పదే వారిని రక్షించే దేవుని కృప మున్నగు పాఠములు వీటిల్లో ఇమిడి ఉన్నవి. ఏదో ఈ యొక్క సంఘటనలు బట్టి ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఇవి పదే పదే ఉన్నటువంటి సంఘటనలు బట్టి ఆ ప్యాటర్న్స్ని బట్టి ఆ పాఠాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈయన ఇవన్నీ వివరిస్తున్నాడు. పైకి చూడటానికి వాక్య భాగాల్లో ఇవి కనిపించవు, కానీ వాటిలో ఇవి గూఢముగా దాగి ఉన్నవి. వాటిని ఆసాపు బయట పెడతాడు. ఒక మాట ఉంటుంది, ఐసజీసిస్ ఎక్సజీసిస్ అని. ఎక్సజీసిస్ అంటే ఎక్స్ అవుట్ ఆఫ్, అంటే వాక్యంలో అది ఉన్నది దానికి బయటికి తీసుకురావటానికి ఎక్సజీసిస్ అంటారు. టీచర్స్ ఉన్నది ఆబ్వియస్గా ఉన్నదాన్ని చెప్తే అది బాగా కనిపిస్తుందయా నువ్వు చెప్పేది ఏంటి అని. కాబట్టి ధ్యానించినప్పుడు దాగి ఉన్నటువంటి దాన్ని, ఆ పాఠాన్ని బయటకు తీసుకురావటం ఎక్సజీసిస్ అంటారు. ఐసజీసిస్ అంటే ఆపోజిట్ అన్నమాట. అంటే మన ఐడియాని ఆ వాక్య భాగంలో పెట్టడం. అది అలాంటి తప్పు చేయకూడదు. అక్కడ ఏమైతే ఉన్నదో దాన్ని బయటికి తీసుకురావాలి. ఎక్సజీసిస్ చేయాలి, కానీ ఐసజీసిస్ చేయకూడదు. అది ఆయన చేస్తున్నాడు. ఆ ప్యాటర్న్స్ని బట్టి, ఆ సంఘటనలు బట్టి ఏంటి, ఆ సంఘటనలు బట్టి ఏమున్నది, ఏమి నేర్చుకోవాలి అని మరి దేవుడు పదే పదే చేస్తున్నటువంటి వాటిలో ఏంటి మనం నేర్చుకోదగిందని దాన్ని బయటికి తీసుకొస్తున్నాడు ఈ ఆశ. ఇక మూడో విషయం, రెండు విషయాలు ఆసాఫు అర్థం చేసుకుంటున్నాడు. మొదటిది, వాక్యాన్ని లోతుగా గ్రహిస్తాడు. వాటి నమూనాల ద్వారా, ప్యాటర్న్స్ ద్వారా పదే పదే తటస్థున్నటువంటి వాటిని నమూనాలు అంటారు. దేవుని కార్యాలను అవగాహన చేసుకుంటాడు. ప్యాటర్న్స్గా చరిత్రలో జరుగుతుంటే అది దేవుని కార్యాలు అని గ్రహిస్తాడు. ఏం కార్యాలు అని గ్రహిస్తాడు. రెండవది ఏంటంటే, ఏ చరిత్రలోనైనా దేవుని నిబంధన ప్రజలు నాశనం కావటానికి ఒక తరము సరిపోతుందని, కాబట్టి వృద్ధులు, పెద్దవాళ్ళు, జ్ఞానవంతులు వాళ్ళు కూడబెట్టుకున్న జ్ఞానాన్ని తరువాత తరం వారికి అందించుట అది ప్రాముఖ్యమైనది. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇది టూ లేట్. ఈ తరం వాళ్ళకి చెప్పాలి, మన తరం వాళ్ళు వేరే వాళ్ళ తరంకి చెప్పాలి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 6:4 ఉంటుంది కదా, ఏంటి, క్షమ అంటారు. క్షమ అనేటువంటి హెబ్రీ మాట, అది ఆ వాక్యానికి మొదటగా ఉంటుంది కాబట్టి దాన్ని క్షమ అంటారు. ఈ వాక్యాన్ని ద్వితీయోపదేశం 6:4 మరి యూదులు అప్పుడు ఆ దినాల్లో, ఇప్పుడు కాదు, వాళ్ళు నష్టం మీద చిన్న పెట్టి ఆ పెట్టిలో ఈ వాక్యం, ఆ చిన్న కాగితం ఉంటుందన్నమాట, ఆ వాక్యాన్ని రాస్తారు. ఏంటి, హియర్ ఓ ఇజ్రాయెల్. 6:4-5 చదువుకుందామా. 40
40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను. 5వ వచనం. యొర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ద్వితీయోపదేశకాండం 6:4 మరలా చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, సునో, క్షమా, విను. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెప్పి ఇంకా ఏం చెబుతున్నాడు అక్కడ? 6 నుండి లేకపోతే 7వ వచనం. ఈ మాటల్ని ఏం చెప్పాలి? తర్వాత తరం వాళ్ళకి చెప్పాలన్నమాట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండునప్పుడు, నువ్వు త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అనేక ఆ వాక్య భాగం అంతా చదువుకోవాలి. అంటే ఏంటి అంటే చిన్నప్పుడే నెక్స్ట్ తరం వాళ్ళకి ఈ విషయాలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని వాళ్ళకి చెప్పాలి. ఏదో క్లాస్ లాగా పెట్టి చెప్పటం కాదు. ఎప్పుడు వీలైతే అప్పుడు షాప్కి వెళ్తుంటే అప్పుడు చెప్పటం, మరి భోజనం చేస్తుంటే అప్పుడు చెప్పటం, ఏదో టైంలో కూడా. మరి ముఖ్యంగా తల్లులు కూడాను వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళ నేచరు, పిల్లల నేచర్ తెలుసు కాబట్టి తల్లులు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఎగ్జాంపుల్స్తో చెబుతారన్నమాట. ఏదో రీతిగా తర్వాత ఇచ్చేటువంటి పిల్లలకు ఆ తరం వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పాలి. ఇక్కడ చూడండి, తండ్రులకి బాధ్యత ఇచ్చాడు. ఈ దినాల్లో తండ్రుల కంటే తల్లులకి ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి, కానీ తండ్రులకు కూడా ఆ బాధ్యత ఉన్నట్లుగా మనం గమనించుకోవాలి. తల్లులే టీచర్స్ కాదు పిల్లలకి, తండ్రులు కూడా టీచర్స్గా ఉండాలి. ముఖ్యంగా బాలులకి తండ్రులు మరి టీచర్స్గా ఉండి నేర్పించాలి. ఆ అథారిటేటివ్ ఫిగరే బోధించాలన్నమాట. ఆ విధంగా బోధించగలిగితే చిన్నప్పుడే వాళ్ళు తిరుగుబాటుదారులుగా వాళ్ళు తయారు కారు. అంటే ప్రేమపూర్వకంగా చెబితే వాళ్ళు తిరుగుబాటుదారులు కారు. పిల్లలు తిరుగుబాటుదారులుగా ఉంటే వాళ్ళు సంఘ నాయకులుగా ఉండటానికి వీల్లేదు, డేకన్స్గాను ఎల్డర్స్గా ఉండటానికి వీల్లేదు అని పౌలు తన పత్రికలో చెబుతున్నాడు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. కుటుంబ ప్రార్థన చాలా మంచిది. అప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో పిల్లలు కూర్చుని వాక్యాన్ని చదువుకుని, తెలిసినంత వరకు వాక్యాన్ని చదువుకుని దాని గురించి చర్చించుకుని, ఇది ఉన్నది, ఇది లేదు, ఏ విధంగా అన్వయించుకోవాలి అనే వాటిని మనం విశదీకరించి చెబితే మన పిల్లల్ని మనం పోగొట్టుకోం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో దాన్ని బట్టి దేవుని క్షమాపణ అడిగి ఏదో రీతిగా కాంటాక్ట్ పెట్టుకుని, మనం కాకపోతే మరి మన ఇల్లు దాటి మన పిల్లలు వెళ్ళారు కాబట్టి వాళ్ళ స్నేహితులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చర్చెస్ కానీ వాళ్ళకి సహాయం చేసేటటువంటి రీతిగా మనం అరేంజ్ చేయాలి. అది టూ లేట్ అన్నమాట. ఏదైనప్పటికీ అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక తరం నుండి రెండవ తరానికి చెప్పకపోతే ఇక తర్వాత దానికి వచ్చేటువంటి తరం మరి నాశనం అయిపోద్ది. ఆ విధంగా జరుగుతుంది. మనం మరి తల్లిదండ్రులు చాలా 2-3 జాబులు చేసుకోవటం వలన తండ్రి జాబ్కి వెళ్తాడు, తల్లి జాబ్కి వెళ్తుంది. కాబట్టి పిల్లలకి
సమయం ఉండదు కాబట్టి మనం పిల్లల్ని పోగొట్టుకుంటాం. అప్పుడు మన కుటుంబమే కాదు, మన సమాజం, మన ఊరు, మన దేశం కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ద ఫ్యామిలీ ఈజ్ ద ఫల్క్రమ్ ఆఫ్ ద నేషన్ అని గమనించుకొని మన బాధ్యతని నిర్వహించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.